హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో కమ్మగా రుచిగా ఉండే బీరకాయ పప్పు చూపిస్తానండి. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఒక టీ గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లో చేసుకుందాము. మీరు మామూలు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. కందిపప్పు అంతా కుక్కర్ గిన్నెలో నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోండి, అంటే ఒక పావు లీటర్ నీళ్ళండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఒక పావు స్పూను పసుపు అండి. పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కుక్కర్లో ఉండే వేడి మొత్తం పోయాక మూత తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా వెనిపేసుకోండి. పప్పుని ఇలా వెనిపి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మరొక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ ఇలా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా పొడవు ముక్కలు కట్ చేసి వేసుకొని ఇదంతా పోపు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ బాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని బీరకాయ అండి 300 గ్రాములు బీరకాయ తీసుకున్నాను. లేత బీరకాయ తీసుకొని పైన తొక్క తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బీరకాయ బాగా మెత్తబడేంత వరకు ప్లేట్ పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మీరు బీరకాయ ముక్కల్ని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండండి. చూడండి, బాగా మగ్గిపోయింది బీరకాయ ముక్కలు. 2 టమోటాలు, పెద్ద సైజు ఎర్రగా పండిన టమోటాలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇప్పుడు బీరకాయలు వేసేసుకొని ఇలా అంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా కలుపుకొని సాల్ట్ అండి, ఈ కూరకి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఒక పావు స్పూను పసుపు అండి వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. పైన ప్లేట్ పెట్టి టమోటాలు కూడా బాగా మెత్తబడి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమోటాలు బాగా మగ్గాయి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకుని కందిపప్పు అంతా వేసేసుకోండి. చూడండి, ఒక చిన్న ఉసిరికాయ అంత సైజులో చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కానీ వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ కారం కానీ వేసుకొని కందిపప్పు ఉడికించుకున్న ఈ కుక్కర్లోనే 2 కప్పులు నీళ్లు పోసి అవి కానీ పోసానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక్కసారి మీరు టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ ఇంకాస్త వేసాను. వేసి ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి 2-3 నిమిషాల సేపు ఇది బాగా ఉడికించుకోండి. మనం చింతపండు రసం వేసాం కదా, ఇంకాసేపు ఉడికించుకోవాలండి. ఇలా కాస్త ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు తయారైపోయిందండి.
అన్నంలోకి చపాతీలోకి వేడివేడిగా టిఫిన్స్లో తిన్నా కానీ ఇడ్లీలో దోశలో తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి, మీకు అందరికి కానీ చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.